హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా మరో కీలక అడుగు పడింది. డాక్టర్ మౌటం కుమారస్వామి ఆధ్వర్యంలో పలువురు యువకులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కమలాపూర్కి విచ్చేసిన యువ నాయకుడు ఒడితెల ప్రణవ్కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ఘనస్వాగతం పలికారు. నినాదాలతో మండల కేంద్రం మారుమోగిపోయింది. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న భారీ చేరికలు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు పెద్ద షాక్ మారాయని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు కమలాపూర్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అతి త్వరలో కమలాపూర్ బస్టాండ్ని పూర్తి స్థాయిలో నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారం, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతోందని నాయకులు పేర్కొన్నారు. కమలాపూర్ మండలంలో కమలాపూర్లో బీఆర్ఎస్ మరియు బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాల నుంచి దాదాపు 200 మంది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా ఏంటంటే కమలాపూర్లో 2-3 వార్డుల నుంచి 50 మంది మహిళలు స్వచ్ఛందంగా మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతామని చెప్పి మరి ఈరోజు మన కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది అనేది ఒక విశిష్టత ఈరోజు జరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత మహిళల చుట్టే సంక్షేమ పథకాలు ఉంటాయన్న ఉద్దేశంతో ఉచిత బస్సు కావచ్చు,